షార్. ఒకసారి వదిలిపెట్టినాయా, ఆయనతో ఒక మాట చెప్పాలా? వదిలే. ఏంటి ఊరు కుక్కలందరూ ఇలా కలిసి వచ్చారు? వాట్స్ ద మ్యాటర్? ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా. ఇంకో 4 రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. తమరు దయ తెలిస్తే. మీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని భూములు లాగిచ్చేయండి. నంబర్ 2, మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోండి. ఐ థింక్ సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. ఆ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా? వారసుడనే వాడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు. వాడికి మొగుడు ఆల్రెడీ దిగిపోయాడు. జని అంబర్లా చాలేదా? వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు. పదండి కూర్చో. ఇక్కడ జని వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్కి ఇస్తే మనకొచ్చేది 100 కోట్లు. 100 కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు. నాకు మినిమం కేర్ తీసుకోకపోతే రోగం వచ్చి పెట్టెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిండుకుంటావా? రే ఎప్పుడు ఉండేదే గానీ మీరు ఇల్లాంటి తీసుకురండి. సరేనా? ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. వారసుడు నాకు తెలీదు. శివం. హాయ్ నెల్లూరు హరి. ఓ బీకన్నా, సంతపేటలో తలుపులమ్మ తల్లి, నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా. నన్ను పనిలో పెట్టుకుంటా అన్నావు కదా, నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ. నెల్లూరు హరి జస్ట్ పనిస్తానని చెప్పాను. దేశమంతా తిరిగి పూజలు చేయిస్తున్నా. చెప్పేసా చూసావా? పూజా ఫలం ఎక్కడా? హైదరాబాద్. అంతకు మించి నాకేం తెలీదు. ఎక్కడున్నావురా? కానిస్టేబుల్స్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. ఓకే సర్. యు గో టు ఓల్డ్ సిటీ. ఓకే సర్. ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు మేడం. మార్నింగ్ సర్. మీలాంటి ఒక అన్న బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ. సర్. యామయ్య కిషోర్ సార్. సిటీ అంతా తగలపడిపోతుంటే ఎస్ఐ గారు చూసాలేంటి? సారీ సార్, సారీ మేడం. యువర్ ద టీమ్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద కెప్టెన్ ఎక్సెప్ట్ శ్రీదేవి. టేక్ ద హోల్ టీమ్ అండ్ గెట్ లాస్ట్. హోల్ టీమ్ గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. గెట్టింగ్ లాస్ట్. హోల్డెన్ సార్. క్లోజ్ ద డోర్ అండ్ గెట్ లాస్ట్. డెఫినెట్లీ సార్. సార్ ఆర్డర్ ఇవ్వండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటికి వెళ్తావు. కూర్చో. ఎస్ సార్. ఏది శ్రీదేవి, ఏటి సంగతులు? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమైనా చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్ మెడలే. హా. కాస్త దగ్గర ఆ సేట సాపు. నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడో నేను చెప్తాగా. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్, క్లోజ్ యువర్ ఐస్. సార్ సార్, సిటీలో అలర్లేం జరగలేదంట. అవునా? ఎల్లో బోర్డు అంటే టాక్స్. సీఎం మనకి ఇన్నోవా ఇచ్చి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. ఎవరు అక్కడ? ఎవడది? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు? మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్. అసలు నేను మాట్లాడకుండా వచ్చేస్తారా? యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఇన్సఫిషియెంట్, ఇండెఫిషియెంట్, ఇన్ఆర్బిట్ బాల్. అకౌంట్ ఐపీసీ సెక్షన్. జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450, మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550. టోల్ గేట్ సెపరేట్ గా. అంతేగా మరి. పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా? జరుగుతున్నాయి నిన్ను. హోల్డెన్, మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్. స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారంటే భయ్యా, నేను క్యాబ్ డ్రైవర్ ని. మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను. లోపల రావచ్చా? కదా, అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. మ్యాటర్ కన్వేడ్. శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం. ఇదిగోండి అబ్బాయిలు, మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే. సార్ నేను కొంచెం షార్ట్ కదా, నా షర్ట్ సైజ్ 38 సార్. ఈ 42. క్లోజ్ ద డోర్.
ఫైటా? మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. చొర్ర Out. రాఘవైన ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్. డవ్ సో స్మూత్. వా దొరికాడు. మేడం కూడా దొరికేశారు. మదేక లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది, ఫైటే. కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా. ఎక్కడ్రా? ఎంజాయ్ మై సెల్ఫ్. రా లోపలికి. వచ్చేస్తున్నా శ్రీదేవి. మాస్టర్ బోల్బే పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు ఇసుకో రోకనా రే. చార్జ్ పకడ్ రే, పకడ్. కోసేయండి, స్టేషన్ పైన కోసేయండి. రా, తినేస్తాను. ఆరు అయిపోతా శ్రీదేవి. ఆపండి మేడం, ఆపండి మేడం. ఇది ఫైటా మేడం? ఇది ఫైటా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని. నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు. వాడు ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయాడు కొడుకు. హూ ఇస్ పాసిబుల్? వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు. జో హోగయా సో హోగయా. మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి. ఒట్టు. ఈ బోర్డు తోడి కావాలి, నాకు బాహుబలి ఒట్టు కావాలి. మీ కాలు నా గుండు మీద ఉంది, మీ కసి నా గుండెల్లో ఉంది. ఆ టాక్సీ భల్లల దేవగానే మై దేఖలేదు. ఏంటి స్టేషన్ వెళ్ళి ప్రపోజ్ చేసావా? ఎస్ఐకి రే పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా? యూర్ అండర్ అరెస్ట్. నీ కార్లో మేడం smuggling- డైలాగ్ మీద డైలాగ్ కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి. నా డ్యూటీకి టైం అవుతుంది. మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓల్డెన్ నా కార్లో స్మగ్లింగ్. అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సర్చ్. రీసెర్చ్ ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టీత్, పులి చర్మాలు, టైగర్ స్కిన్, ఎర్ర చందనం, శాండల్వుడ్ వీరప్పన్. విమెన్ ట్రాఫికింగ్. కమాన్ కమాన్, దట్స్ ఆల్ మేడం. బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు, ఐదుగురు ఎలా వచ్చారండి? లాజిక్ ఏది? లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ యాడ్ చేయండి. చల్రే నువ్వు ఉండవా? ఇదిగో శ్రీదేవి, మనలో మనకి అరెస్ట్ ఎందుకు? ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం. మేడం మీకు దండం పెడతాను. ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం, ప్లీజ్. బాబులు ఒట్టు గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. చూడండి అరెస్ట్. ఏయ్, arrest ఎందుకు కిషోర్? కోనే రాజన్ కోనేరే చోటా చేతన్. You're all cheating police. మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు. నేను చూశాను. మనకి సాక్షి దొరికింది. పిల్లోడు సాక్ష్యం చేయలేదు. Hey, I have video footage. టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంప్. థ్యాంక్స్ రా బొడ్డా, టైంకి వచ్చి హెల్ప్ చేసావు. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, ఈ టైంలో తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? That's my house. That's my hall. That's my bedroom. My roommate. Balcony. వేర్ ఇస్ యువర్ కిచెన్? That's my kitchen. మరి ఫుడ్ ఎలా రా? పని దొరికితే అమ్మనితో తింటా. No work, no food. సరే పద, ఫుడ్ పెట్టేస్తా. Sorry. సరే పని ఇస్తాను, రారా. Then okay. Bye, friend. Advance 10 rupees. ఓకే పద, ఇవన్నీ తిందు గాని. అవును రాజన్, మీ అమ్మ నాన్న ఎక్కడా? అలా జాలిగా చూడొద్దు. I hate it. I'm okay. One more condition. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్. పదకొండు అక్కడ మీ నాన్న. నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ పట్టుకోండి సార్. ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్తిని తెచ్చుకున్నాం సార్. ఈ అబ్బా చొక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా?
పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా రాయ్. మందు తాగిన వాడు ఎవడన్నా బార్ లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్లే. థ్యాంక్స్. పద. ఓర్ నాయనో ఈ సోషల్ సర్వీస్ చూడడం నా వల్ల కాదురా. ఒరే రాజేష్, ఆ? నీ పక్కనున్న బిందో సరే లేవురా. అమ్మో, నాకు తెలుసు. ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవడు రెడీ? రాజన్ అని నా ఫ్రెండ్ ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. ఉండనే. మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే.